హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పీజీ స్టూడియో. చూసారా ప్రకృతి ఎలా ఉందో? ఇదంతా మా ఇంటి ముందు ఉంటుంది. అన్ని పువ్వులు, ఫ్లవర్, అది కొబ్బరికాయలు ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ మా ఇల్లు. అలాగే ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పి మళ్ళీ ఎంట్రన్స్ అన్నీ చూపిస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే మా అత్తగారి ఇంటికాడ ఉన్నాను కదా. మీరు ఎప్పుడు చూసి ఉండరు, బ్లాగ్స్ అన్నీ మా ఇంటికాడ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ఎప్పుడు తీయలేదు, జస్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే స్పెషల్, ఇంకా మా అత్తగారు అయితే టిఫిన్ అయితే ఏం పెట్టలేదు. నాకైతే మా చిన్న అత్తగారు భోజనాలు చెప్పారు. ఇంక నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఆవిడ ఏదో ఒకటి పెరిగి అన్నం తినేస్తుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి ఎన్నం కోక్ అంటారంట, అది చూపుతుంది నాకైతే. బ్లాగ్ అయితే వీలైతే తీస్తాను, లేదంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం పరమాన్నం ప్రిపేర్ చేసాను. పరమాన్నం ఆల్రెడీ వండేసాం. ఇంకొచ్చేసి పళ్ళు గట్లా అన్నీ రెడీ చేసింది. బియ్యం, వాటర్, దానికి కావాల్సినవి ఇంకో వాటర్, చిన్న బిందెతో ఇలా పెట్టాం వాటర్. ఇంకా మా అత్తగారు ఏదైనా కావాల్సినవి ఏమైనా ఉంటే తీసుకురావడానికి అయితే వెళ్ళారు. అది ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయిపోయాము. ఆల్రెడీ వచ్చేసి చూపేస్తే అయిపోద్ది. ఇంకా మా పాప అయితే తెల్లారికి ముందు తినేస్తుంది. ఏదో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ కూడా చేసేసుకుంది మా అత్తయ్య గారు చక్కగా. ఇక్కడికి వచ్చాక నేను గట్టి పూజ చేయను, ఎందుకంటే పెద్ద ఆవిడ ఉంది కాబట్టి ఆవిడ పూజ చేసుకుంటే నేను జస్ట్ స్నానం చేసి దండం పెట్టుకోవడమే నా పని. ఈ ప్రసాదం చూసారా, రవ్వండ్లు అంట. అంటే నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను కాబట్టి ఇప్పుడు అందరూ విందులు తీసుకొస్తున్నారు. రవ్వండ్లు తీసుకొచ్చారు ఈరోజు అయితే. ఇంకా అవి మా అత్తగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిపిన వాళ్ళం కదా వేసి గెరపోసాలు అట్లా గెరపోస అక్కడ తీసేయాలి. దగ్గర పుట్టేస్తుంది. మీకైతే ఎన్నమ్మ కోక గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను కదా. అదే ఫ్రెండ్స్, ఎన్నం అంటే మీకు తెలియదు అనుకుంటా బహుశా. ఇది నాకు చీర చూపుతారని చెప్పాను కదా, చీర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని కూడా చెప్పాను. బట్ చీర గురించి వీడియో మొత్తం తీద్దామని అనుకున్నాను, ఎలా చూపుతారో ఏంటని. చిన్న వీడియో అయితే తీసాను ఫస్ట్, నాకు చూపక ముందు అన్నీ రెడీ చేసేటప్పుడు. తీసేవాళ్ళు కూడా ఎవరు లేరని ఇంకా నేను తీయలేకపోయాను, మిస్ అయిపోయింది వీడియో అయితే. వెళ్ళాం కోకంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళకి అదొక దేవుడు అంట. ఆ దేవుడికి చీర చూపుతారు. ఇప్పుడు 7th మంత్లో కానీ లేదంటే 9th మంత్లో కానీ అత్తయ్య, మనం 7th మంత్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అమ్మ వాళ్ళు చూపుతారు. ఇక్కడే ఉంటే మాత్రం 9th మంత్లో అత్తయ్యలు చూపుతారంట. అది ఏం లేదు ఫ్రెండ్స్, ఒక దేవత అంట. అప్పుడెప్పుడు అలా చూపేవారు అనేసి ఇంకా అదే ఆన్మ అలా ఉండిపోయింది. ఇప్పుడు నాకైతే చూపారు. చూపడం గట్లా అన్నీ అయిపోయి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి అమ్మ వాళ్ళు చూపుతారు. అదే ఇక్కడే 9 మంత్లో ఉంటే అత్తయ్యలు అయితే చూపేస్తారు చీర. అది ఫ్రెండ్స్, ఎన్నం కోక గురించి ఏమీ లేదు. మామూలుగా బొట్టు పెట్టేసి పరమాన్నం మనల్ని తినమంటారు. ఇంకా తినేసి మళ్ళీ చీర అయితే వేసేస్తారు. లేదంటే కట్టడమైనా కట్టుకోవచ్చు. మనం పడుకునేటప్పుడు తల కింద పెట్టుకొని పడుకోవాలంటే, అంటే దెయ్యాలు గట్రా రాకుండా ఉంటాయి. అదో దేవత అని చెప్పాను కదా, అది ఫ్రెండ్స్. ఎర్నమ్మ గురించి ఇంకేం లేదు. దాన్ని ఎర్నమ్మ కోక అనేసి అంటారు. ఏం రాకుండా నిద్ర బాగా పడుతుందని పెద్దవాళ్ళు అంటారు. ఇంకా అది మనం పాటించాలి, తప్పకుండా పాటించాలి. పెద్దవాళ్ళు తెలియకుండా అన్ని పనులు చేయరు కదా ఫ్రెండ్స్, అన్నీ తెలిస్తేనే కదా మనకు కూడా. చీర చూపాక చీర ఏం చేసుకోవాలని డౌట్ రావచ్చు. చీర అయితే ఏం చేసుకోలేము ఫ్రెండ్స్. మనం పిల్లలు పుట్టాక
పిల్లలకి ఉయ్యాలు కట్టేసి ఆ ఉయ్యాల పడుకోబెట్టడం అలాగే చేసుకోవచ్చు. చైర్ అయితే వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రెగ్నెంట్తో ఉన్నన్నాళ్ళు తల కింద పడుకునేటప్పుడు దిండులా వేసుకుని పడుకోవాలి. అంటే మనకు దెయ్యాలు గట్రా రాకుండా ఉంటాయి. అంటే దేవత అని చెప్పాను కదా, దేవత చైర్ కాబట్టి మనం పడుకునేటప్పుడు పెట్టుకుంటే మనకి కళ్ళు రాకుండా ఉండి ప్రశాంతంగా నిద్ర పడుతుంది అనేసి ఒక అది. ఇంకా అదే అందరూ పాటించడం. అప్పుడు వాళ్ళు పాటించేవారు కాబట్టి మనం కూడా తరాల తర్వాత మనం కూడా పాటించేది ఫ్రెండ్స్. ఇంకా అలాగే జరిగిపోతుంది అది. దాన్ని ఎన్నమ్ముకోక అనేసి అంటారు. ఇంకా అదే చూపేయడం అయిపోయాక నేనైతే ఇంకా రెస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా టైం పట్టేసింది అది చేసేటప్పటికి. ఇంకా తర్వాత వీడియో కూడా తీయలేదు. కాసేపు పడుకున్నాక బ్లాగ్ అయితే తీస్తున్నాను. అలాగే తీసాక నాకైతే రెస్ట్ లేదు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడికి మా అత్తయ్య ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక్కరోజు కూడా మా ఇంట్లో నేను భోజనం చేసేది లేదు. ఎందుకంటే ప్రెగ్నెంట్తో ఉండే వాళ్ళకి ఇక్కడ భోజనాలు చెప్పుకుంటారు, దగ్గర చుట్టాలు ఎవరున్నా సరే. నేనైతే డైలీ ఇంకా మటను, గారెలు, పూరీలు ఇంకా తింటూనే ఉన్నాను. అరగడం కూడా లేదు ఫ్రెండ్స్. అలా అయిపోయింది నా పని. ఇంకా డైలీ ఎవరో ఒకరు వస్తూ చెప్తూ ఉంటున్నారు ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళకపోతే బాగోదు కదా. మనం కూడా 9th మంత్ లాస్ట్లో వచ్చాము, అది 7th మంత్లో కాబట్టి ఇంకా తరగబోదు. ఇప్పటికే తరగట్లేదు. ఇంకా రోజు ఇంకా వెళ్తున్నాను, అక్కడే తింటున్నాను. వాళ్ళు డైలీ మటన్లని, గారెలని, ఇంకా పూరీలని ఏది పెడితే అదే వండేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా నేను తినలేకపోతున్నాను. 1-2 కన్నా ఎక్కువైతే తినలేకపోతున్నాను. ఇంక మటన్ వచ్చేసి అస్సలు నాకు నచ్చదు. అలాంటిది ఇంకా తప్పదు కాబట్టి ఇంకా అలా తింటున్నాను. ఇంక ఇక్కడైతే చికెన్ గట్ట వండు ఫ్రెండ్స్. ప్రెగ్నెంట్తో ఉండే వాళ్ళకి మటనే పెడతారు, స్ట్రాంగ్గా ఉండాలని. అది ఫ్రెండ్స్ భోజనాలు. ఇప్పుడు కూడా భోజనంకి అయితే వెళ్ళాలి. వీలైతే బ్లాగ్ ఇంక పిల్లలతో అయితే అలా టైంపాస్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈరోజు అదే కాక హాలిడే ఒకటి వచ్చింది. ఆడుతూ పాడుతూ అలా చేస్తామంటున్నారు. ఇంకా బావి వచ్చేసి 2 ఐస్ క్రీములు తెస్తే ఐస్ క్రీముల కోసం కొట్టుకున్నారు. ఇద్దరు కొట్టేసాను, అయిపోయింది దరువు. ఇప్పుడు కూడా నేను ఖాళీగా ఉండను అనుకోకండి. ఇప్పుడు కూడా నేను భోజనంకి వెళ్ళాలి. వీలైతే అక్కడ వీడియో అయితే తీస్తాను. మా అత్త వాళ్ళే చెప్తున్నారు భోజనాలు. ఇంకా మధ్యాహ్నం అక్కడ మార్నింగ్ ఆల్రెడీ అయిపోయింది. మార్నింగే తీద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ బ్లాగ్ రావలేదు ఫ్రెండ్స్. ఇంకా కుదరట్లేదు పిల్లలతోనే. వాళ్ళు చూడండి, వీళ్ళతో అయితే అస్సలు కుదరడం లేదు. ఇద్దరు ఒక దగ్గర లేకపోయినంటే ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. దీనికి ఏం కావాలంటే దానికి అదే కావాలంటుంది, దానికి ఏం కావాలంటే దీనికి అదే కావాలంటుంది. ఇద్దరు మాత్రం మామూలు దారుణం కొట్టుకుంటున్నారు. అల్లరంటేనే పిల్లలంటేనే అల్లరి. ఇంకా వాళ్ళతో పడాల్సిందే మనం. వాళ్ళకి తెలిసి వచ్చే వరకు కొంతలో కొంత తెలిసింది, కానీ ఇంకా కొంత తెలియదు. ఇంకా టైం పడుతుంది అంతే ఫ్రెండ్స్. పిల్లలు అంటారు కానీ పిల్లలతో పడాలంటే చాలా యాతన. అది పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సరిపోద్దులేండి.